ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలండి. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తుంది. స్థుతులపైన శ్రేణువైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నేను గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు. నేను ప్రభ హృదయములు మార్చుము, మనసులు మార్చుమని అడుగుచున్నాం ప్రభ. వేషధారుల వలె కాకుండా నీతిమంతులుగా నీ సన్నిధిలో నిలవబెట్టుకోమని అడుగుచున్నాం ప్రభ. వాక్యం విని వాక్యం ద్వారా మేము అనుసరించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినిచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 15:21 నుంచి 27 వరకు చూద్దామండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకత్తె వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలుల ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదు. అయినను ఆమె వచ్చి నాకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. ఏంటదండి? యేసు అక్కడ నుండి ఎక్కడ కొండ మీద ప్రసంగం చేయుచున్నప్పుడు, అక్కడ నుంచి బయలుదేరి వేరే చోటకి వెళ్ళుచున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి తూరు సీదోను పట్టణ ప్రాంతంలో వెళ్ళుచుండగా, ఒక స్త్రీ వచ్చి, కానాను స్త్రీ వచ్చి, ఒకటి వచ్చి, ప్రవ్వా, నన్ను కరుణింపుము, ప్రవ్వా, నన్ను రక్షించుము అని కేకలు వేయుచున్నది. ఈ చిన్నది వచ్చి కేకలు వేయుచున్నదని ప్రవ్వా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము అని కేకలు వేయుచున్నది. దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని కేకలు వేయుచు, నా కుమార్తె బహు దెయ్యము పట్టి బహు బాధపడుచున్నది, వచ్చి రక్షించుమని ఆమె అడుగుచున్నది యేసుక్రీస్తు. కానీ తన చుట్టూ ఉన్న శిష్యులు ఏమంటున్నారు? ఈమె ఎందుకు ఇలా కేకలు వేయుచున్నది, కానీ యేసుక్రీస్తు ఎందుచేత ఆమెను పట్టించుకోవట్లేదని వారు ఒకరిలో ఒకరు అనుకునిచుంటున్నారు. నన్ను కరుణింపుము అని బహు బాధపడుచు కేకలు వేయుచున్నది. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను కూడా చెప్పలేదు. ఒక మాట అయినను అనుకోకుండా, ఒక మాట అయినను చెప్పకుండా అక్కడ నుండి శిష్యులు వచ్చి ఆమెను వెంబడించి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమె పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఎవరని? శిష్యులు వీళ్ళందరూ కూడా కేకలు వేయుచున్నది, ఈ చిన్నది ఇక్కడ నుంచి పంపివేయండి ఈమెనే అని అనుకుంటున్నారు, పంపివేయండి అని. కానీ ఇశ్రాయేలీలందరూ కూడా ఇంటివారై నశించిన గొర్రెల ఇంటివారు కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ఏమని చెప్పుచున్నారు? నేను నశించి దానిని వెదకి రక్షించటకు వచ్చి ఉన్నాను, కానీ నేను రోగుల కొరకే కానీ స్వస్థత బాగుగా ఉన్న వారిని నేను బాగు చేయటానికి రాలేదని చెప్పుచున్నాడు. మనమే దేవుని ఎడల మనం విశ్వాసం కలిగి ఉంటే మనకి ఏదైనాను సాధ్యమనే అవుతుంది. మనం ఏం చేయాలి? దేవుడు నా బిడ్డను బాగు చేస్తాడు, నా బిడ్డను స్వస్థతపరుస్తాడు, నా బిడ్డను ఈ రోగం నుంచి తొలగిస్తాడు, లేకపోతే నా బిడ్డను ఈమె స్వస్థపరుస్తుంది, బాగు చేస్తుందని, దేవుడు బాగు చేస్తాడని కానాని స్త్రీ చాలా నమ్మకంతో విశ్వాసంతో ఉన్నది. ఆమె నమ్మకంతో విశ్వాసంతో వెళ్ళి దేవుని యొద్దకు వెళ్ళి వేడుకునిచున్నది. ప్రవ్వా, నన్ను కరుణింపుము, ప్రవ్వా, నన్ను కావుము, నన్ను స్వస్థపరచుము, నా బిడ్డను స్వస్థపరచుము, నా బిడ్డకున్న రోగమును తొలగించుము అని ఆమె యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి కేకలు వేయుచున్నది. కానీ శిష్యులు అంటున్నారు, ఎందుకు ఈమె ఎలా కేకలు వేయుచున్నది, ఎందుకు యేసుక్రీస్తు వారు పట్టించుకోవట్లేదని ఒకరిలో ఒకరు అనుకుంటున్నారు, కానీ తప్పగాని దేవునిని అడగట్లేదు. దేవునిని ఒక మాట వాళ్ళే అనుకున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీలు ఇంటి వారిని నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదని చెప్పుచున్నాడు. ఇశ్రాయేల్కి ఏమని చెప్పుచున్నాడు? నశించిన గొర్రెల యొద్దకే కానీ నేను జీవించిన దేని యొద్దకు కూడా నేను పంపబడలేదని అంటున్నాడు. నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు కూడా నేను పంపబడలేదని అంటున్నాడు. అంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. పాపము చేసిన వారినేమి, తప్పులు చేసిన వారినేమి, ప్రతి ఒక్కరిని కూడా వెదకి రక్షించటం కొరకుగా దేవుడు వచ్చిండు. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కాను, ప్రభువుకి మొక్కుచున్నది. అయినను సరే ఆమె విడిచిపెట్టుకోకుండా ప్రభువుకి మొక్కుచున్నది, నాకు సహాయం చేయమని అడుగుచున్నది. అందుకు ఆయన ఏమంటున్నాడంటే, ఆమె నాకు సహాయం చేయము ప్రభువా, నాకు కాపాడు ప్రభువా అని అడుగుచున్నది. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. అయినను ఆమె వచ్చి
ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. మనం శోధన వచ్చినప్పుడు నిజంగా అడుగుతానే ఉంటాం కదండి. మనకు జ్వరం వచ్చిందనుకో, ప్రభువా నాకు జ్వరం తగ్గించు, ప్రభువా నాకు గాయమును తగ్గించు, ప్రభువా నాకు మనశ్శాంతి దయచేయని దేవుడిని అడుగుతూ ఉంటాము మనం. ప్రభువా నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయమని అడుగుతాం. అందుకని ఏమంటున్నారంటే, అందుకయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకి వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలను తినును గదా అని చెప్పాను. ఈమె విశ్వాసం చూసారా ఎంత నిజమైన విశ్వాసమో. అందుకు ఆయన ఏమన్నాడు, మనం పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకి వేయటము యుక్తము కాదని అంటున్నాడు. అంటే కుక్కలు తినేది మనుషులు తింటారంటారా? తినరు కదా. కుక్కలకు వేరే ఆహారం ఉన్నది. ఆ ఆహారము మనం మనుషులను తింటామా? తినము కదా. అలాగే కానీ మనుషులు తినది కుక్క తింటది, కానీ కుక్కలు తినది మనము మనుషులు. కానీ ఈమె ఏమంటున్నది, యజమానిని బల్ల మీద ఒక రొట్టె ముక్క కోసము చూచుట కూడా యుక్తమే కదా అని అంటున్నది. అంటే ఒక యజమాని కూడా బల్ల మీద మనము ఎవరైనాను ఏదైనా పెడతానంటే మనం చాలా ఆశగా ఎదురు చూస్తాం కదా. వారు ఒకవేళ కొడతానంటే మనం ఎదురు చూస్తామా? చూడం కదా. పెట్టేవారిని అడుగుతారు కానీ పెట్టని వారిని ఎవరైనా కూడా అడగరు కదా. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నారంటే, కుక్క పిల్ల ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్ల కూడా తమ యజమాని బల్ల మీద పడుచున్న ముక్కను తినును కదా అని చెప్పుచున్నది. ఆమె రొట్టె కుక్క పిల్లల వేయుట యుక్తము కాదని చెప్పుచున్నాడు. ఆమె సమాధానం ఏమంటుంది, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్ల కూడా తమ యజమాని బల్ల మీద నుండి పడుచు తిని పడిన రొట్టె ముక్క కోసమే కదా ఎదురు చూస్తున్నది. అలాగే నా బిడ్డను స్వస్థపరచమని, నువ్వు స్వస్థపరుస్తావని నేను కూడా ఎదురు చూస్తున్నానని అంటున్నారు అని చెప్పుచున్నది. నువ్వు నా బిడ్డనే అలాగే స్వస్థపరుస్తావని నేను కూడా అలాగే యజమానిని కొరకు ఎదురు చూస్తున్నాను ప్రభువా అని ఆమె కానాని స్త్రీ అంటున్నది. అందుకు యేసు ఏమంటున్నారో చూడండి. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఎవరిని బట్టి స్వస్థత పొంది అన్నది? ఆమె ఎవరిని బట్టి స్వస్థత పొంది ఉన్నదంటే, వారి అమ్మ నీ విశ్వాసము చాలా గొప్పది, నీవు కోరినట్లే అవునుగాక అని 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 అంటున్నాడు. ఆమె విశ్వాసమును బట్టి బడినది తమ కుమార్తె. ఆమె విశ్వాసము లేకపోతే రక్షింపబడతదా? ఆమె మారు మనసు పొందకపోతే రక్షింపబడతదా? మనలో ఎలాంటి విశ్వాసం ఉన్నది? మనము ఎలాగ దేవుని ఎడల విశ్వాసమును కలిగి ఉంటున్నాం? ఎప్పుడైనా మనము పరిశీలన చేసుకుంటున్నామా? ఎప్పుడైనా మన హృదయం ఎలా ఉన్నది దేవుని త్రట్టు అని ఎదురు చూస్తున్నామా? మనము ఒక్కసారి ఆలోచించండి సహోదరులారా, ఎప్పుడైనా నువ్వు ఒక్కసారి ఆలోచించండి, మన హృదయం ఎలా ఉన్నది? మన హృదయం విశ్వాసం కలిగి ఉన్నదా? దేవుని ఎడల నమ్మకమును కలిగి ఉన్నదా? లేక దేవుని ఎడల భయమును భక్తిని కలిగి ఉన్నదా? ఎలా ఉన్నది? ఒక్కసారి ఆలోచించి సహోదరులారా, ప్రతి ఒక్కరిని మన హృదయం ఒక్కసారి దేవుని దగ్గరగా ఉన్నదా? దేవునికి దూరంగా ఉన్నదా? మనం విశ్వాసంతో దేవునిని ఏది అడిగినని కూడా చేస్తాడు. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ ఈరోజు మనకు కష్టం రావచ్చేమో, రేపొద్దున సుఖమే ఇస్తాడేమో దేవుడు మనకి కీడు జరిగిందంటే కీడు వెంట మేలే ఉన్నదేమో. మనం కీడే అనే ఎందుకని అనుకోవాలి? మనం ఎప్పుడు కూడా కీడని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ఈరోజు మనకి కీడు జరిగిందంటే దేవుడు మనకి అధికమైన మేళ్ళు ఇవ్వబోచున్నాడని అర్థం చేసుకోవాలి. మనము శ్రమ వచ్చిందని కదే కృంగిపోకూడదు. వేదన వచ్చింది కదా అని మనం కృంగిపోకూడదు. రోగం వచ్చింది కదా అని కృంగిపోకూడదు. మనం ఎప్పుడును కూడా దేవుని యందు కానాని స్త్రీ ఎంత విశ్వాసము కలిగి ఉన్నదో మనము కూడా అంతకంటే అధికముగా విశ్వాసము కలిగి ఉండాలి. అప్పుడు మన రోగమును కదే కదా ఏదైనాను కూడా స్వస్థత నొందుతాము. దేవుడు ఒక్క మాట సెలవివ్వగానే ఆమె వెంటనే స్వస్థత పొందింది. వెంటనే దెయ్యము విడిచిపోయింది. మనలో ఉన్న రోగములు కూడా అలాగే పోతాయి. మనము కూడా దేవుని యందు విశ్వాసమును నమ్మకమును కలిగి ఉంటే సమస్తమును కూడా మనకి సాధ్యమే అవుతుంది. మనం దేవుని చెయ్యి విడిచిపెట్టకూడదు. దేవుడు మన చెయ్యి విడిచిపెట్టినా దేవుని చెయ్యి మనం విడిచిపెట్టకూడదు. మనము అప్పుడు దేవుని చెయ్యి విడిచిపెట్టుకోకుండా అంటే అధికమైన ఆశీర్వాదములు దీవెనలు మనకి కొమ్మరిస్తాడు దేవుడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరి కుటుంబములకు తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్తుతులపైన ఆసీనుడైన దేవ, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నైనా. దయగల మా తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నైనా. ప్రభువా దయగల మా తండ్రి, మా శత్రువులు మిత్రువుల్ని దీవించినాను ప్రభ. ధనికులనేమి భేదలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన. ప్రభ వాక్యం విని ప్రతి ఒక్కరు ప్రభ మారు మనసు పొందే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభ.
ఇరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా, వారిని స్వస్థపరిచి నాయన ప్రభా. నేను ప్రభా హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, ఆ బిడ్డను స్వస్థపరిచి లేవనెత్తమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఆమె కుటుంబము నాయన ప్రభా అనాథులుగా మిగిలిపోతారు నాయన ప్రభా. వారిని బాగు చేయి నాయన ప్రభా, వారిని స్వస్థపరిచి ప్రభా. నీకే స్తోత్రములు గానమును చేయుచు నా ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవ, లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభా. సర్వశక్తిమంతుడైన దేవా, నీకే స్తోత్రాలు ప్రభా. నేను ఏ పాటి వారు నైనా, నీటి బుడగలాంటి జీవితములు నైనా ప్రవ్వ, వట్టివారు మట్టివారు నైనా ప్రవ్వ, నైనా ప్రవ్వ. ధనికులనేమి భేదలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభు. వృద్ధాప్యంలో ఉన్న 7 వయసులో ఉన్న వారిని ప్రభు దీవించమని అడుగుచున్నాము ప్రభు. ప్రతి ఒక్కరి కుటుంబంలో మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుక దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఆపరేషన్ చేయించుకున్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. పిల్లలేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాహనములు కొనుక్కోను ప్రభా, వారికి వాహనములు కొనుక్కుంటాకు ప్రభా సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. బిజినెస్ స్టార్ట్ చేస్తుండగా ప్రభా, బిజినెస్ అంతట్లోనే తోడునేడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఆవిడ కుటుంబం అంతట్లోనే తోడునేడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పని లేదని చెప్పుచున్నారు ప్రభా, వారికి పనిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వారికి శక్తిని బలముని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెలుచుండగా నేను ప్రభా, మెడికల్ అంతట్లోని మీరే తోడునీడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా, వారి ప్రయాణం అంతట్లోని మీరే తోడునీడుగా ఉండమని అడుగుచున్నాను నాయన ప్రభా. మీటింగ్స్ జరుగుచున్న ప్రభా, మీటింగ్స్ అంతట్లోని మీరే తోడునీడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఈ వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులు త్రట్టిల్లిపోకుండా నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభా. యవనరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. బాలుడు నడవలసిన ప్రభా వారికి నేర్పమని అయిన ప్రభా. త్రట్టిల్లిపోకుండా నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. బస్సులో వెలిచినట్టు వారిని, రైల్లో వెలిచినట్టు వారిని, హెలికాప్టర్లో ఆటోలో వెలిచినట్టు వారిని వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను నీకు స్తోత్రం నాయన ప్రభు. ఇతర దేశంలో వెలిచిన వారిని, వచ్చుచున్న వారిని కూడా ప్రభ సురక్షితంగా వారి గృహాలకి చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేయుచున్నారో ప్రభా, వారి చేతి పని అంతటిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా నీ మెండైన దీవెనలు కుమ్మరించమని నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెంది నెరవేరినట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మరణమును క్షమించము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.